గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, బైబిల్ చదువుతున్నప్పుడు సహాయం చేయండి, అందులోని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించండి, మీ సత్యం తొలగిపోకుండా సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే ఆదికాండం 19వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19. అందులో భాగంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు, లోతు సొదొమ నుండి బయటికి రావడం గురించి తెలుసుకుంటాం. సొదొమ గుమొర్రాల వినాశనం గురించి మనం తెలుసుకుంటాం. లోతు అతని కుమార్తెల గురించి తెలుసుకుంటాం. మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. లోతు సొదొమ నుండి బయటికి రావడం అనేది చూస్తాం. మొదటి వచనం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, మొదటి వచనం ఏం తెలియజేస్తుందంటే, సాయంకాలం పూట ఇద్దరు దేవదూతలు ఏం చేశారంటే సొదొమకు వచ్చారు. అది చూసిన లోతు ఏం చేశారంటే చాలా దూరంలో చూసి ఎదుర్కొన్నట్టుకు లేచి అక్కడ వాళ్ళని కలిసి సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుగుకొనుడి. మీరు పెందలకాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అనెను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అప్పుడు లోతు ఏమంటున్నాడంటే, ప్రభులారా, దయచేసి మా ఇంటికి రండి, కాలు కడుక్కోండి, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, పెందలకాడ లేచి వెళ్ళిపోవచ్చు, పొద్దునే వెళ్ళిపోవచ్చు మీరు అని, పొద్దునే మీ త్రోవను వెళ్ళిపోవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది లేదు, మేము ఇక్కడ నడివీధిలో ఉంటాము, ఈ నడివీధిలోనే ఈ రాత్రి ఉండాలనుకుంటున్నాము అని చెప్పారు. మూడవ వచనం. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. చూడండి, ఆయనను మిక్కిలి బలవంతం చేశాడు లోతు. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే అని బలవంతం చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినప్పుడు పొంగని రొట్టెలను కాల్చాడు, వాళ్ళకి విందు చేయించి భోజనం పెట్టాడు, వాళ్ళు భోజనం చేశారు అనేది మూడవ వచనం మనకి తెలియజేస్తుంది. అంటే మనకి ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం అనేది మనం చూస్తాం. ఇక్కడ లోతు కూడా అబ్రహాం చేసినట్టే చేశాడు. అక్కడ ఆ ముగ్గురు మనుషులు ఎదురవినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, లోతు కూడా ఇప్పుడు ఆ ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు దేవుని సన్నిధి నుండి లోతు కూడా సేమ్ అదే విధంగా తనకున్న దాంట్లో పెట్టాడనమాట. అది మంచి ఆతిథ్యం. నెక్స్ట్ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కు నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి. సో ఈ వచనంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సొదొమ గొమొర్రా ఎంత భయంకరంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎంత హీనంగా చేస్తున్నారో అనే విషయాలు బట్టి ఈ విషయాలను బట్టి దాన్ని తెలుసుకోవచ్చు. సో చూడండి, బాలులు, వృద్ధులు, నలుదిక్కు నుండి ప్రజలు, మనుషులు అక్కడికి వచ్చేసారు. అంటే లోతు వాళ్ళ ఇంటికి వచ్చేసారు. రాత్రిపూట ఎవరో వచ్చారు ఇక్కడికి అని. నెక్స్ట్ వచనం. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకురమ్మని అతనితో చెప్పగా. ఈ వచనం ఏం తెలియజేస్తుంది ఫ్రెండ్స్? లోతు వారి ఇంటి దగ్గర బాలురు వచ్చారు, వృద్ధులున్నారు, ప్రజలున్నారు. 4 దిక్కు నుండి కూడి వచ్చిన ప్రజలందరూ ఇంటిని చుట్టుముట్టేసి ఏం చేశారంటే, ఈ రాత్రి కొంతమంది వచ్చేసారు మీ ఇంటికి, వాళ్ళని మా దగ్గరికి పంపు, వాళ్ళని మేము కూడాలి. ఎంత దారుణంగా చూడండి. అక్కడ బాలురు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళు కూడా అలాంటి పనికి పాల్పడ్డారంటే చూడండి ఎంత దారుణంగా ఉందో సొదొమ గొమొర్రా అనే పట్టణాలు. ఈ రాత్రి వాళ్ళు మీ ఇంటికి వచ్చారు కదా, వాళ్ళు మా దగ్గరికి పంపు, వెలుపలికి తీసుకురా అని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ వచనం. లోతు వెలుపల ద్వారమునొద్ద నున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అనలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. అనలారా అక్కడ స్త్రీలు కాదు, అన్నలారా, వీళ్ళ దగ్గరికి వచ్చింది మగవాళ్ళే, ఇక్కడికి ఉన్నది కూడా మగవాళ్ళే. ఎంత దారుణం చూడండి. అనలారా బతిమాలుతున్నాడు. లోతు బయటకు వచ్చేసాడు, వెలుపల తలుపు వేసేసాడు. అనలారా, దయచేసి నా మాట వినండి, ఇంత దారుణానికి ఒడికట్టొద్దు, ఇంత దారుణంగా చేయకూడదు అని బతిమాలుతున్నాడు లోతు. వెలుపలికి వచ్చేసాడు. నెక్స్ట్ వచ్చి, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ ఎద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదని, వారిని మీ మనసును వచ్చినట్లు చేయడి. వాళ్ళ స్త్రీ లోతు కూడా ఎంత దారుణంగా దిగజారిపోయాడంటే ఇంకా కాంప్రమైజ్ అయిపోయాడు. ఇదిగో పురుషుని కూడని స్త్రీలు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని తీసుకోండి, మా ఇంటికి వచ్చిన అతిథులు మాత్రం వదిలేయండి అని లోతు చెప్తున్నాడు. మీకు ఇష్టం వచ్చినట్లు తీసుకోండి అని వేలం పాటేసినట్టు మనం చూస్తాం. ఇంకా పరిస్థితులు అలా ఉన్నాయి, అలా సిచ్యువేషన్స్ ఆ రకంగా ఆయన కూడా అందులో కలిసిపోయినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్ వచనం. ఈ మనుషులు ఈ ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు, నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, నీవెవడవు? మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చుచ్చుచున్నాడు కాక వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనిషిని మీద దుమిగా పడి తలుపు పగలగొట్టటకు సమీపించిరి. ఈ వచనం ఏం తెలియజేస్తుందంటే, నువ్వెవర్రా బాబు? నువ్వు ఎక్కడి నుండో వచ్చి పరదేశిగా ఉంటూ ఇక్కడ మా ఊరు వచ్చి, మా పట్టణం వచ్చి నువ్వే నాకు చెప్తావా? నువ్వే మాకు తీర్పు తీరుస్తావా?
ఆ, నీ మాట నీ వినాలా, ఫస్ట్ నీ సంగతి చూస్తారా అని వాళ్ళు బాగా కోపడ్డారు. కోపడి తలుపులు పగలగొట్టడానికి పూనుకున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి ఆ, ఆ మనుషులు అంటే ఆ దేవదూతలు, ఆ మనుషులు ఆ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు ఆ మనుషులు ఏం చేశారంటే తలుపు తీసేసి లోతును లోపలికి తీసేసుకొని మళ్ళీ తలుపు వేసేసారు. నెక్స్ట్ వచనం. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయక వారు ద్వారము కనుగొనలేక విసికిరి. అప్పుడు వారు ఏం చేశారంటే అప్పుడు వారు అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలు పెద్దలు వృద్ధులు ఉన్నారు, మనుషులు వాళ్ళందరూ ద్వారం దగ్గర ఉన్నారు కదా, వారికి అక్కడ దేవుడు ఏం చేసినట్టే కనుమబ్బు కలగజేశాడు. అంటే ఏమి కనబడకుండా చేశాడు, వాళ్ళకి ఆ ద్వారం కనబడలేదు. నెక్స్ట్ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు ఆ, మరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము. ఇంకా ఏం చెప్తున్నా, మేము ఈ చోట నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయని గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా. ఇగో చూడండి, మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాం. ఇక నీకు ఎవరెవరు కలిగి ఉన్నారు? నీ అల్లుళ్ళు ఉన్నారా? అల్లుడికి వెలుపలికి తీసుకురా. నీ కుమారులు ఉన్నారా? కుమారులను వెలుపలికి తీసుకురా. నీ కుమార్తెలు ఉన్నారా? ఈ కుమార్తెలను వెలుపలికి తీసుకురా. నీకు కలిగిన వారందరిని వెలుపలికి తీసుకొని రా అని చెప్పాడు. ఆ మనుషులు, మేము ఈ చోట నాశనం చేయవచ్చితిమి అంటే ఇక్కడికి నాశనం చేయడానికి వచ్చాం. యెహోవా మమ్మల్ని పంపించాడు. వారిని గురించి మొర యెహోవా సన్నిధిలో గొప్పగా వినబడింది. వాళ్ళు చాలా దారుణంగా పాల్పడుతున్నారు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాం. నీకు కలిగిన వారిని అందరినీ బయటికి తీసుకురా అని వాళ్ళు ఆ నైటు చెప్పినట్లుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చాం. లోతు బయటికి వెళ్ళి ఆ కుమార్తెలను పెండ్లైనయున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోట విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పాను. చూడండి, దేవుని మాటకు విధేయత చూపించాడు లోతు. ఆయన అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా లోతు మనసు చాలా మంచిది. లోతు విశ్వాసియే. ఎందుకంటే అబ్రహాంతో పాటు నివసించాడు కదా, అబ్రహాంతో పాటు తిరిగాడు కదా, అందుకని అబ్రహాంకు ఉన్న లక్షణాలు లోతులో మనం చూస్తాం. అప్పుడు దేవుడు చెప్పంగానే దేవుడు మాటకు విధేయత చూపించి వాళ్ళ అల్లుల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమండి, లెండి, ఇక్కడ నుంచి లెగండి, దేవుడు ఇలా చెప్పాడు, ఈ చోటు విడిచిపెట్టి రండి అని చెప్పాడు. యెహోవా దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడంట అని వాళ్ళ కుటుంబానికి లోతు చెప్పినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరబెట్టి, లిమ్ము, ఈ ఊరి దోషి శిక్ష నశించుకుపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. తెల్లవారినప్పుడు అప్పుడు ఏమైందంటే తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, త్వరగా లేవాలి. ఆ దూతలు ఏం చేశారంటే తెల్లారిపోయింది, త్వరగా లేము, ఇంకో ఇక దేవుడు దీన్ని నశిస్తున్నాడు అంటే నాశనం చేస్తున్నాడు. ఈ దోష శిక్ష నశించిపోకుండా, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నుండి తీసుకురా, నీ ఇద్దరు కుమార్తెలను ఇక్కడ నుండి తోలుకురా అని చెప్పాడు. అతడు తడువు చేశాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఎందుకు తడువు చేశాడనేది మనం చూస్తాం. ఎందుకు కొద్దిగా ఆలోచించాడు, వెయిట్ చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని పట్ల కనికర పడ్డాడు. కనికరం ఎందుకు పడతారు? ఏదో ఒక విషయం లేట్ చేశాడు. వెంటనే అతని మనుషుల చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకున్నాడు. ఇక్కడ అల్లుళ్ళు లేరు, అల్లుళ్ళు ఎగతాళి చేసినట్టుగా మనం చూస్తాం. అంటే లోతు యొక్క అల్లుళ్ళు ఉన్నారు కదా, అల్లుళ్ళు ఏం చేశారంటే ఎగతాళి చేసినట్టుగా వాళ్ళు కూడా చనిపోయినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. వెలుపలికి తీసుకొని వచ్చి ఊరు బయట నుంచిరి అంటే వెలుపలికి తీసుకొచ్చేసారు. ఊరు బయటికి వాళ్ళందరూ దేవుడు తీసుకొచ్చేశాడు. నెక్స్ట్ ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నీ ప్రాణమును కాపాడుకోవడానికి ఇక్కడ నుండి పారిపోవాలి. నువ్వు వెనక్కి అస్సలు చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు, వెనక్కు చూడొద్దు, పారిపోవాలి. ఎక్కడికి? ఆ పర్వతమునకు పారిపోవాలి అని దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ 18వ వచనం, 19 ఇక్కడ ఒకటి పర్లేదు. లోతు, ప్రభువా అలాగవద్దు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనబరిచిన నీ కృపను ఘనపరిచి తిని నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అని భయపడ్డాడు లోతు. ప్రభువు చెప్పిన మాటలకి భయపడ్డావు. నా ప్రాణమును కాపాడడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు, అది నాకు తెలిసింది. ప్రభువా దయచేసి నీ కృపను నేను ఘనపరుస్తున్నా, నీ కృపను బట్టి నా ప్రాణం కాపాడడానికి నువ్వు నిశ్చయించుకున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. కానీ ఆ పర్వతమునకు నేను పారిపోలేము, అయ్యో నేను చచ్చిపోతానేమో
అని భయపడ్డాడు. ఇదిగో పారిపోటుకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, ఆ, అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు అప్పుడు లోతు ఏమంటున్నాడంటే, ఇక్కడ సమీపంలో ఒక ఊరు ఉన్నది, అది చిన్నగా ఉన్న ఊరు, అక్కడికి నేను తప్పించుకొని పోతాను, దయచేసి అక్కడికి పోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వు అని లోతు దేవుణ్ణి వేడుకున్నాడు. ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీ ఒక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను, అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. ఉం. ఇక్కడ చూడండి, లోతు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. లోతు ఏ ఊరైతే కోరుకున్నాడో ఆ ఊరికి నువ్వు పోవచ్చు అని దేవుడు చెప్పినప్పుడు, ఆ ఊరిని నాశనం చేయను, అక్కడికి నువ్వు వెళ్ళి ఉండొచ్చు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాడు లోతు. త్వరపడి అక్కడికి తప్పించుకొని పారిపోవాలి అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఆ ఊరికి ఏం పేరు పెట్టాడంటే సోయరు. ఈ ఊరది సోయరు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని పట్టణంలో నివసించి వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను. చూడండి, లోతు సోయరుకు వచ్చేసాడు కదా, ఇంకా ఆ దేశమున సూర్యుడు ఉదయించాడు, ఇంకా ఉదయించలేదు, వద్దు పెందలకాడే. సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద, ఏ పట్టణాలు, సొదొమ గొమొర్రా, యురేషియా నాగసాకి లాగా, అంటే ఆ టైం కాదులేని అట్ట గుర్తుపెట్టుకుని, సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకం ఒకటి వచ్చింది. గంధకం, అగ్ని గంధకములతో మండిపోయి, ఆకాశం నుండి అగ్ని గంధకములతో మండుకుంటూ ఆ పట్టణంలో మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించి వారందరినీ నేల మొలకలను కూడా నాశనం చేసింది. మొత్తం మాడి బూడిదైపోయింది దెబ్బతో. అది పరిస్థితి. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తాను యెహోవా సన్నిధి నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదాన ప్రదేశం యావత్తును చూడగా, ఇదిగో ఆ ప్రదేశపు ఆవము పొగవలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించును. సో చూడండి, 26వ వచనం. అయితే లోతు భార్య వెనక నుంచి చూసిందట. దేవుడేమన్నాడు, వెనుక చూడొద్దని చెప్పాడు, ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దని చెప్పాడు, ఆ పర్వతం పారిపోమన్నాడు. లోతు విన్నపించుకున్నప్పుడు ఆ ఊరికి పోతామని చెప్పినప్పుడు దేవుడు మొర ఆలకించి ఆ ఊరికి పోవచ్చు అని చెప్పాడు. కానీ ఇక్కడ లోతు భార్య ఏం చేసిందంటే, లోతు భార్య వెనక చూసింది. ఇది వాళ్ళు చేసిన తప్పులు బట్టి వాళ్ళ కుటుంబంలో చాలా అనర్థాలు చోటు చేసుకున్నట్టు మనం చూస్తాం. చూడండి, లోతు భార్య ఏం చేసింది, పాపం వెనక చూసేసింది. వెనక చూడంగానే స్తంభం అయిపోయింది. దేవుడు లోతు కాపురమున పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతు నశించకుండా అతను తప్పించను. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంకి మాటిచ్చాడో, అబ్రహాంని జ్ఞాపకం చేసుకున్నాడు, లోతును సొదొమ గొమొర్రాను నాశనం చేసినప్పుడు అందులో నివసించే లోతును కుటుంబాన్ని కాపాడాలనుకున్నాడు కదా, లోతును నశించకుండా దేవుడు అతన్ని కాపాడాడు. నెక్స్ట్ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించని. ఫస్ట్ ఊరికి పోతానని చెప్పాడు, అక్కడ కూడా భయపడి ఇంకా దేవుడు చెప్పిన పర్వతమునకు పారిపోయాడు, అంటే ఆ పర్వతమునకు వెళ్ళాడు. అతని 2 కుమార్తెలు అతడు ముగ్గురే ఉన్నారు, ఇక అందరూ చనిపోయారు. అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించారు. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోటకు లోకమును ఏ పురుషుడు లేడు. ఇక్కడ మన తండ్రికి ద్రాక్షను త్రాగించి అతనితో క్షయించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందుము రమ్మని చెప్పాను. వాళ్ళు తప్పుడు పని చేస్తున్నారు, ఇది తప్పే, మళ్ళీ బైబిల్ ఎందుకు రాయబడింది అని చెప్పాను, నువ్వు నేను చేయకూడదు. సో నువ్వు నేను చేయకుండా ఉండడానికి ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళకి పుట్టిన సంతానం నుండి ఎక్కడ కూడా వాళ్ళు బాగుపడినట్టు కానీ, వాళ్ళ చరిత్ర ఉన్నట్టు కానీ, వాళ్ళు దేవుడు దీవిస్తున్నట్టు కానీ మనం ఎక్కడ చూస్తామా? ఇది దేవునికి విరుద్ధమైన పని చేశారు వాళ్ళు. వాళ్ళ దేవుడు వెనక చూడొద్దు అన్నారు, వెనక చూసింది లోతు భార్య. చూడడం వల్ల లోతు భార్య లేకుండా పోయింది. లోతు భార్య లేకుండా పోవడం వల్లనే ఈ ఆలోచన వాళ్ళకు వచ్చింది. సో ఇది దేవునికి విరుద్ధమైన పని వాళ్ళు చేశారు. వీళ్ళు దేవునికి విరుద్ధమైన పని చేశారు కాబట్టి వారి సంతానం అభివృద్ధి చెందినట్టు కానీ, ఎక్కడ వాళ్ళు ఉన్నట్టు కానీ మనం చూడం. దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో వీరి సంతానం ఉన్నట్టు మనం అసలు చూడం. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే, బైబిల్లో అసలు బూతులు ఉన్నాయి, బైబిల్ అసలు తప్పులు ఉన్నాయి, అసలు నైతికంగా లేదు, అసలు దారుణంగా ఉందని కొంతమంది చెప్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
వాళ్ళు చేసిన తప్పుకి దేవుడి మీద ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఎందుకు బైబిల్‌లో రాయబడిందంటే మనం వాళ్ళ నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. దేవుని మాట వినుకోకుండా దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా చేస్తే ఎలాంటి పరిస్థితులొస్తాయి అనే విషయాలు మనం నేర్చుకోవడం ఉద్దేశ్యం కోసం దేవుడు రాపించాడు. ఇందులో రాపించినంత మాత్రాన బైబిల్ తప్పు కాదు. దేవుడు తప్పు చేసినట్టు అసలే కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. వాళ్ళ అక్క ఏం చెప్పిందంటే, ఇదిగో చెల్లెలతో అన్నది, మన తండ్రి ముసలివాడు గదా! ఆ! సర్వలోక మర్యాద చొప్పున మన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. హ్మ్. ఏ పురుషుడు లేడు. కాబట్టి మన తండ్రికి ద్రాక్షరసం త్రాగిద్దాం. అతనితో శయనిద్దాం. తండ్రి వలన సంతానం కలగజేసుకుందాం అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక పని చేశారు. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించి, తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించునో, ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మరునాడు అంటే ద్రాక్షరసం తాగిచ్చారు కదా! అక్క తన చెల్లెల్ని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో అంటే అతని మైండు పని చేయట్లేదు. ఎందుకంటే ద్రాక్షరసం మత్తులో ఉన్నాడు. ఒకవేళ లేకపోతే ఖండించేవాడేమో. నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని, ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించి తరువాత నువ్వు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము. అలాగున మన తండ్రి వలన సంతానం కలుగజేసుకుందామని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ వచనం 35. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించారు. వాళ్ళు అనుకున్నట్టే అలా చేశారు. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు. అంటే లోతుకి ఏం తెలియకుండా జరిగింది మొత్తం. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. ఎవరొచ్చారో గుర్తుపెట్టుకోండి, మోయాబీలు. మన ఫ్యూచర్‌లో వీళ్ళ గురించి ఎక్కడ ఉందో తెలుసుకుంటాం. మనం బైబిల్ వరుసగా చదువుతున్నాం కాబట్టి తెలిసిపోతది. మోయాబు అని పేరు పెట్టాడు. ఎవరికి? పెద్ద కుమారునికి. వారిలో పెద్దది కుమారుని కని, అంటే అక్క కుమారుని కన్నది. మోయాబు అని పేరు పెట్టింది. మోయాబీలకు మూలపురుషుడు ఆయనే. నెక్స్ట్, చిన్నది కూడా కుమారుని కన్నది. బెన్నమి అని పేరు పెట్టింది. అతడు నేటి వరకు అమ్మోనియులకు మూలపురుషుడు. ఈయన ఎవరికి మూలపురుషుడు? అమ్మోనియులకు మూలపురుషుడు ఈయన. ఇది మనం ఫ్రెండ్స్ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహాం విన్నపం విని దేవుడు సొదొమలో నివసిస్తున్న లోతును కాపాడడానికి పూనుకున్న విషయాన్ని మనం చూస్తాం. సొదొమ గొమొర్రా వినాశనం గురించి తెలుసుకుంటాం. వాళ్ళు సోయర్ నుండి వెళ్ళి పర్వతం మీద నివసిస్తున్నప్పుడు ఇద్దరు కుమార్తెలు, లోతు ముగ్గురు మాత్రమే మిగులుతారు. ఆ విషయంలో ఆ టైంలో వాళ్ళకి కుమార్తెలకి భర్తలు లేరు కాబట్టి ఆలోచనని కోరికలను తీర్చుకోవడానికి లోక మర్యాదన చొప్పున సంతానాన్ని వృద్ధి చేసుకోవడం యొక్క ఆలోచన నిమిత్తం వాళ్ళ తండ్రితో క్షీణించడం. వాళ్ళకి ఇద్దరు కుమారులు పుడతారు. అమ్మోనీయులు, బెన్నమి, మోయాబీయులు, అమ్మోనీయులు అనే విషయాలు మనం చూస్తాం ఫ్రెండ్స్. సో ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. బైబిల్ చదవండి, మర్చిపోకండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పెల్ మెసేజ్ టు ద వరల్డ్. దేవుడి వాక్యం దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక అధ్యాయంతో మరొక రోజు కలుసుకుందాం. ఆమేన్.